రూతు గ్రంథము 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఫ్యూచర్ ఫ్యూచర్ 3వ అధ్యాయం యొక్క బ్యూటీ ఏంటంటే ఆమె యొక్క వివాహము గురించినటువంటి ఆలోచన ఇక్కడ నయోమి చేస్తా ఉంది. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అనుకుంటా ఉంది. ఇప్పుడు విచారం అనేది మనం అనుకునే విచారం కాదు, ఆలోచన, కన్సర్న్. మన విచారం అంటే చింత. ఇక్కడ విచారము వేరు, విచారణ వేరు. దేవుని దగ్గర విచారణ చేస్తుంది. అంతేకాకుండా ఆమె గురించినటువంటి ఒక కన్సర్న్, ఒక శ్రద్ధ, ఒక థింకింగ్ కలిగినటువంటిదిగా ఆమె పట్టించుకుంటుంది రూత్ని. రూత్కి చింత లేదు. నా భవిష్యత్ ఏంటి, నేను విధురాలను అయిపోయాను ఎర్లీగా, నా యొక్క ఫ్యూచర్ ఏంటి, నన్ను ఎవరు పట్టించుకుంటాడు, ఇంక 4 రోజుల్లో ఈ యొక్క వృద్ధురాలు నా అత్త చనిపోతుంది, మరి నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా, ఈ ఫారిన్ ల్యాండ్లో నాకు ఎవరో తెలియనటువంటి ఈ ప్లేస్లో నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నేను దిక్కులేని దాన్ని అయిపోతానా, నేనేమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, నా యొక్క తోడికోడల్లాగా నేను కూడా అక్కడే ఉండిపోవాల్సిందేనేమో, తొందరపడి నిర్ణయం తీసుకున్నానా అని ఆమె చింతించట్లా, ఆ విధముగా ఆలోచన చేయట్లా. షీఈస్ బిజీ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్ షీ క్యాన్ డూ. షీఈస్ బిజీ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్ షీ క్యాన్ డూ అండ్ లెఫ్ట్ ద రెస్ట్ టు గాడ్ వాట్ షీ కుడ్ నాట్ డూ. ఆమె ఏదైతే చేయలేదో, తన చేతిలో లేనిది ఏదో దాని గురించి ఆమె చింతించట్లేదు. ఆమె ఏమైతే చేయగలదో ఆ పని చేస్తూ ఆమె బిజీగా ఉంది. ఏంటి అంటే తన కుటుంబాన్ని పోషించే బాధ్యతను తన భుజాల మీద ఎత్తుకుంది. ఆ బార్లీ కోత, ఎవల కోత అయిపోయే వరకు ప్రతిరోజు పొలానికి వెళ్ళి పరిగ ఏరుకుంటుంది, ఇంటికి తీసుకొస్తుంది, తన అత్తను పోషిస్తూ ఉంది. షీఈస్ బిజీ ఇన్ డూయింగ్ హర్ వర్క్. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనము చేయవలసిన పనిలో మనము నిమగ్నమై దేవుడు చేయుటకు మనకు అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా, వాళ్ళని నిందించకుండా, వీళ్ళని నిందించకుండా, మనము దేవుణ్ణి నిందించకుండా, మనము ప్రస్తుతము దేవుడు మనకిచ్చిన పనిలో మనము నిమగ్నమై ఉంటామో, దేవుడు మన యొక్క భవిష్యత్తు కొరకు మార్గాల్ని సరళం చేస్తా వస్తాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడయా అంటే, ఎవరైతే పని చేసేవారుగా ఉంటారో, ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళని వాడుకుంటాడు. లేజీ పీపుల్ని దేవుడు వాడుకోడు. ఎవరిని దేవుడు పిలుస్తాడయ్యా అంటే, ఎవరైతే ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నారో వర్క్లో వాళ్ళనే పిలుస్తాడు దేవుడు. అందుకనే శిష్యులను చూడండి, వాళ్ళు చేపలు పట్టుకుంటున్నప్పుడు పిలిచాడు. మత్తయిని చూడండి, ఆల్రెడీ ఆయన ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు పిలిచాడు. ఎలీషా చూడండి, పొలం దున్నుకుంటున్నప్పుడు ఆయన పిలిచారు. ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే, వైల్ దే ఆర్ ఆల్రెడీ బిజీ ఇన్ డూయింగ్ సమ్ వర్క్, గాడ్ హ్యాస్ కాల్డ్ దెమ్ ఫర్ గ్రేటర్ ఆర్ ద న్యూ వర్క్. ఇది ప్రిన్సిపల్. ఈమె యొక్క జీవితంలో న్యూ బిగినింగ్ ఎప్పుడంటే, ఆమె ఇంట్లో కూర్చొని నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అది తెలిసే వరకు నేను బయటికి వెళ్ళను అని అక్కడ కూర్చోలేదు ఆవిడ. రూతు ఆమె బిజీగా ఉంటా ఉంది. రెండవది, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే వివాహము గురించినటువంటి 2 అద్భుతమైన సత్యాలు మొదటి వచనంలో మనం చూస్తాం. ద బ్యూటిఫుల్ ట్రూత్స్ అబౌట్ మ్యారేజ్. మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే మేలు. మ్యారేజ్ ఈజ్ గుడ్. మ్యారేజ్ ఈజ్ గుడ్. ఈ దినాల వివాహం అనగానే యవనస్తులకు భయమేస్తా ఉంది. మ్యారేజ్ అనగానే భయపడుతున్నారు, ఎందుకో తెలియట్లా. మీన్స్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. దే ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ దట్. దే ఆర్ సంథింగ్ లైక్ ఏదో ఒక అన్సర్టనిటీలో, యాక్సిడెంటల్గా, ఏదో ఒక బలవంతమైనటువంటి ఒక కోర్స్లోకి ఫోర్సిబుల్గా నెడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. వివాహం అనగానే అమ్మో మ్యారేజా అన్నట్లుగా ఉంది. కానీ మ్యారేజ్ అనేది దేవుడి యొక్క వాక్యములో కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్, గుడ్. దేవుడు మేలు కొరకు దేవుడు వివాహాన్ని ఇచ్చాడు.
ఆదిలో దేవుడి వివాహాన్ని ఆయనే చేశాడు. ఆది దంపతులకు అది బహు మంచిదిగా దేవుడు చూశాడు. మ్యారేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. మ్యారేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ విల్. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ఆ యొక్క సృష్టి యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలంటే దేవుడు వైవాహిక వ్యవస్థను ఆయనే ప్రారంభించి అది మంచిదిగా ఘనమైనదిగా దేవుడు నియమించాడు. ఈ ఘనమైనటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థ కొరకు మనము ఎంత శ్రద్ధగా, ఎంత మనము ఒక కన్సర్న్తో ప్రేయర్ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనికి రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్ కావాలి. బిబ్లికల్ అండర్స్టాండింగ్. బిబ్లికల్ అండర్స్టాండింగ్ కనుక లేకపోతే మనకు లోకానుసారమైనటువంటి ఈ యొక్క అవగాహన, లేకపోతే ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది దీని మీద ఎక్కువగా పడే ప్రభావం ఉంది. దెర్ ఇస్ అ రాంగ్ రీజన్ దట్ యు కెన్ మ్యారీ ఫర్. ఈ లోకములో వివాహం ఎందుకు చేసుకోవాలని అంటే వయసు అయిపోతుంది కాబట్టి అంటారు. వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే మా వాడు మెస్లో తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడండి, వంట వండి పెట్టే ఒక అమ్మాయి కావాలి. పనులు చేసుకోలేకపోతున్నాడండి, రోజు బట్టలు ఉతుక్కుంటున్నాడు, మా వాడు చేతులన్నీ నొప్పులు వస్తున్నాయంట. వాషింగ్ మెషిన్ కొనిపించిపోయావా? వంట వండుకోవడానికి లేకపోతే వంట మనిషిని పెట్టకపోయావా? లేకపోతే ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ కొనిచ్చి పంపించిపోయావా అమ్మా ఇంటి దగ్గర నుంచి? మేము ముసలాళ్ళు అవుతున్నామండి, బోరు కొడుతున్నాయి, ఆడుకోవడానికి 2 పిల్లలు కావాలంటే వీళ్ళకి. ముసలాళ్ళు అయ్యారంట, వాళ్ళకి బోరు కొడుతుందంట, వాళ్ళు ఆడుకోవడానికి ఏం కావాలట? 2 పిల్లలు కావాలంట. చైనా వాళ్ళని అడిగిన 2 రోబోట్లు పంపిస్తాడు నీకు. ఆడుకోవడానికి 2 రోబోట్లు ఉంటాయి ఇంట్లో. లేకపోతే 2 కుక్కలు పెంచుకోపోయావా? పొద్దున్నే సాయంత్రం వాటిని కూడా ఇంటి బయటికి తీసుకెళ్ళచ్చు. పిల్లలు ఎందుకు కావాలంటే పార్క్ తీసుకెళ్ళటానికంట. పార్క్ తీసుకెళ్ళటానికి పిల్లలు కావాల్సింది నీకు. కుక్కలను కూడా తీసుకెళ్ళచ్చు పార్క్కి. అంటే అవన్నీ నేను తప్పు అని ఖండించడం కాదు, కానీ అవన్నీ చీప్ రీజన్స్ ఫర్ మ్యారేజ్ అని చెప్పడానికి చెప్తున్నాను. చీప్ రీజన్స్. బిబ్లికల్ రీజన్స్ ఆర్ ఫార్ బియాండ్, ఫార్ గ్రేటర్. ఎందుకయ్యా అంటే మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే దేవుడు నియమించినటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థలో మొట్టమొదటి ఉద్దేశం ఎందుకు అంటే దేవుడు సృష్టించినటువంటి యొక్క సృష్టిని కొనసాగించడానికి. రెండవది దేవుని కొరకు ఒక కమ్యూనిటీని నిర్మించడానికి. దేవుణ్ణి ఇష్టపడి ఆరాధించి దేవునికి లోబడేటటువంటి కుటుంబ వ్యవస్థలని ఈ భూమి మీద స్థాపించడానికి. పరలోకమందున్న దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణాలు ఏంటో, త్రిత్వమైన దేవుడు, ఆ దేవునిలో ఉన్న కుటుంబం ఈ భూమి మీద లోకానికి చూపించడానికి. తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడో ఇక్కడ ఒక తండ్రి ఉంటాడు, ఆయన చూపిస్తాడు. కుమారుడు ఎంతగా తండ్రిని ప్రేమించి లోబడ్డాడో ఇక్కడ ఒక భార్య ఉంది, ఆమె చూపిస్తాడు. పిల్లలు ఎంతగా తన తల్లిదండ్రులకు లోబడి వారిని గౌరవించాలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇద్దరిని ఏ విధంగా లోబడి వారిని ఆనర్ చేశాడో, గౌరవించాడో త్రిత్వంలో మనకు కనిపిస్తూ ఉంది. లవ్ అనేదేంటో, యూనిటీ అనేదేంటో, సబ్మిషన్ అనేదేంటో, హార్మోనీ అనేది ఏంటో, లేకపోతే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటిది ఏంటో నీకు తెలియాలి అంటే కుటుంబం కావాలి. ఆ కుటుంబం మొట్టమొదటగా దేవునిలో ఉన్నది. ఆ కుటుంబం అయినటువంటి దేవుడు, త్రిత్వమైన దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించి సర్వలోకము సముద్రము నీళ్లతో నిండినట్లుగా భూమి దేవుని జ్ఞానముతో ఆయన మహిమతో నిండులాగున ఈ భూమి మీద దేవుడు కుటుంబాన్ని స్థాపించాడు. అండ్ దిస్ కుటుంబం అనేది విస్తరించాలి, ఫలించాలి, భూమిని నిండించాలి. అది దేవుని ఆది సంకల్పం. దేవుడు ఒక వ్యక్తితో ఒకటి ప్రారంభిస్తాడు, ఆ వ్యక్తిని ఒక నేషన్గా, ఒక జనాంగముగా చేస్తాడు. అందుకనే చూడండి, ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే మన సత్యనారాయణ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు అదే చూస్తాను నేను. రామారావు బ్రదర్ల ఇంట్లో ఉంటుంది అది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూస్తాను. ఆ ఫోటో చూస్తే ఫోటో నిండా జనం ఉన్నారు. లెక్క పెట్టండి రైజ్, దగ్గర 50 మంది ఉన్నారు. దగ్గర 50 మంది ఇప్పుడే. ఆ జనరేషన్ ఇంకా మన ముందు ఉన్నారు, ఆ ఇద్దరు ఉన్నారు ప్రభు కృపను బట్టి. వాళ్ళు ఉండగానే దగ్గర 50 మందిని చూశారు వాళ్ళు. దేవుడు ఎంతమందిని చూశాడు తెలుసా? ఒక నేషన్, ఒక జనాంగము అన్నట్లుగా.
ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఉద్దేశము కుటుంబము ద్వారా. ఇది ఎ కమ్యూనిటీ ఆఫ్ హ్యుమానిటీ దట్ రిఫ్లెక్ట్స్ డివినిటీ. A community of humanity that reflects divinity, that is the purpose of family. దానికోసమని దేవుడు, అందుకని ఇది మేలు. యవనస్తులారా, దీనికోసం మ్యారేజ్ చేసుకోండి, దీని కొరకు ఇప్పటి నుంచి సిద్ధపడండి. ఒక దైవికమైన కుటుంబాన్ని ఈ భూమి మీద నా ద్వారా దేవుడు నిర్మించాలనుకుంటున్నాడు. ఈ కుటుంబము ద్వారా ఈ భూమి మీద దైవికమైన సంతానం రావాలి. అంతేకాదు, నా కుటుంబము ఈ భూమి మీద అనేక మంది కుటుంబాలకి క్రీస్తు ప్రభువుని, లేకపోతే త్రిత్వమైనటువంటి ఆ దైవమును నేను జీవించి చూపించేటటువంటి లివింగ్ ఎగ్జాంపుల్స్గా మా ఫ్యామిలీ ఈ భూమి మీద కనపడాలి. యెషయా కూడా అదే కదా అన్నాడు, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండల మీద సైన్యములకు అధిపతిగా యెహోవాకు సూచనలుగాను మహత్కార్యములుగాను మేము ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. అండ్ దట్ ఈస్ అ పర్పస్. యాజ్ అ స్పెక్టికల్స్, యాజ్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ అ సైన్స్ అండ్ వండర్స్ for the works of God, let my family be seen and visible wherever we are. And for that purpose మనం మ్యారేజ్ చేసుకోవాలి. మేలు మేలు కలుగుటకు. రెండవది ఆమంటుంది విశ్రాంతి. మ్యారేజ్ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. మ్యారేజ్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. ఎందుకో తెలుసా ఇక్కడ రూతు యొక్క పరిస్థితి ఏంటంటే ఆమె విడో. ఈ రూతు యొక్క కండిషన్లోనే కాదు, పర్టికులర్గా ఇన్ జనరల్గా చూసినా కానీ ఇద్దరు సింగిల్స్ ఇప్పుడు ఏమవుతున్నారంటే యునైట్ అయి వన్ అవుతున్నారు. ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క నిబంధన ఆ యొక్క సంబంధంలోకి వచ్చి వైవాహిక వ్యవస్థలో ఒక్కటిగా అవుతున్నారు. విడివిడిగా ఉన్నటువంటి వారు, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు జతపరచబడుతున్నారు. ఈ జతపరచడంలో ఏముందంటే వన్నెస్ ఉంది. వాళ్ళకున్నటువంటి ఆల్ ఫియర్స్, ఫ్యూచర్ అన్సర్టనిటీస్, వాటన్నిటిని తీసివేసి నేను నీకు తోడు, సాటి అయిన సహాయమును దేవుడు ఇస్తానని ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు సాటి అయిన సహాయము నాకు దొరికింది. కంఫర్ట్, రెస్ట్, సెక్యూరిటీ. Marriage is a place of security for both wife and husband. Not only for a wife కన్నట్లుగానే మనం చాలాసార్లు చూస్తాము, బట్ ఆల్సో టు హస్బెండ్. భార్య దొరికిన వారికి మేలు దొరికెను. మేలు, రెస్ట్. ఇప్పుడు ఒక ఎర్లీ విడోగా ఉన్నటువంటి రూత్, ఆ రూతు గురించి ఇప్పుడు నయోమి ఆలోచన చేస్తూ ఉంది. ఈమె ప్రయాసపడుతుంది. ఇదిగో ఒక విల్డర్నెస్ జీవితంలాగా, అరణ్యములో తిరుగులాడుచున్నటువంటి దానిలాగా ఈమె ఉంటా ఉంది. ఈమెకు రెస్ట్ కావాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? యు విల్ ఫైండ్ రెస్ట్ అన్నాడు. ఎక్కడ రెస్ట్? కనానులోనట. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఏమి లేదు, రెస్ట్ లేదు. ఎందుకని? అక్కడ ఏముంది? వెట్టి చాకరీ. ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి విశ్రాంతి లేదు, ఎందుకంటే ఐగుప్తులో వెట్టి చాకరీ. అరణ్యములో ఉన్నప్పుడు వారికి విశ్రాంతి లేదు, ఎందుకని? అరణ్యమంతా ప్రయాణం, యాత్ర. కానీ దేవుడు అంటున్నాడు మీకు విశ్రాంతినివ్వడానికి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. ఆల్ ది వే యూ విల్ గో టు ద ప్రామిస్డ్ ల్యాండ్, దేర్ యూ విల్ ఫైండ్ రెస్ట్. అయితే ఎవరైతే అవిధేయులు అయిపోయారో, ఈ అవిధేయులు అయిపోయిన వారు ఆ విశ్రాంతిలోకి ప్రవేశించలేదట. ఆ అన్రెస్ట్లోనే, ఆ వాండరింగ్లోనే, ఆ అరణ్యంలోనే వాళ్ళందరూ నశించిపోయారని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. బై ద బై, కనాన్ అనేది పరలోకం కాదులేండి. కనానుని పరలోకంతో పోల్చకూడదు మనం. బట్ ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. రెస్ట్ అనేది ఏ పరిస్థితుల్లో మనకు వస్తుందో ముందున్నటువంటి వాక్య భాగంలో నేను వివరిస్తాను. సో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలని వివాహము గురించి మనం చూసాం. మొట్టమొదటిది మ్యారేజ్ ఈస్
గుడ్, మేలు. రెండవది, మ్యారేజ్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అని దేవుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు కూడా నయోమి తన యొక్క కోడల కొరకు ఆలోచిస్తా ఉంది. అత్తలారా వినండి, అత్తలు వినండి, తల్లులైనా అత్తలైనా కోడల విషయమై ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇక్కడ నయోమిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ నయోమి కోసము మేలైనది ఏమి ఆలోచన చేస్తుందట. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధురాలు అయినటువంటి నయోమి ఏం ఆలోచించాలి? ఒకవేళ రూతు కనుక పెళ్లి చేసి బయటకు పంపిస్తే నా బ్రతికేంటి? స్వార్థంగా ఆలోచించడానికి అవకాశము ఉంది, కానీ ఆమె ఆలోచించట్లా. ఆమె అలా ఆలోచించట్లా. నన్ను తర్వాత ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పోషిస్తారని ఆలోచించట్లేదు. కూతురుల్ని ప్రేమించినట్లుగా కోడల్ని ప్రేమించలేకపోతున్నాం ఈరోజు అత్తలుగా. కూతుల్ని ప్రేమించినట్లుగా కోడల్ని మనం పట్టించుకోలేకపోతున్నాం. ఈ పుస్తకము మనకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ రిలేషన్షిప్ని వారం వెంబడి వారము ఇంకా డీపర్గా మనకి ఎక్స్పౌండ్ చేసి మన కళ్ళ ముందు తీసుకొస్తా ఉంది. వాట్ ఎ బ్యూటిఫుల్ బుక్ ఇట్ ఈస్. బైబిల్లో ఉన్నటువంటి ఇలాంటి పుస్తకాలు మనం చూస్తా ఉన్నప్పుడు ఒకసారి మన కుటుంబం వైపు మనం చూసి, మన యొక్క కుటుంబాల్లో ఉన్న సంబంధాల వైపు మనం చూసి ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఎన్నో వేల సంవత్సరాల క్రితము ఇంత వాక్యము, ఇంత వెలిగింపు, ఈ విధమైనటువంటి టీచింగు, ఇలాంటి ఆ యొక్క క్రైస్ట్ మోడల్ లేనటువంటి దినాల్లో సైతము ఆ కుటుంబాల్లో దేవుడిచ్చినటువంటి వాక్యపు వెలిగింపు ద్వారా వాళ్ళు ఏ విధంగా జీవించారో, వాళ్ళ జీవితాలు, సంబంధాలు ఎలా ఉన్నాయో దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ దినాల్లో ఉన్నటువంటి మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఈ వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకోవడానికి. తల్లిలాగా చూసుకునే కోడలు ఇక్కడ కనిపిస్తూ ఉంది, కూతురులాగా చూసుకునే ఒక అత్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరి యొక్క స్టోరీలో మనం ఏమి చూస్తా ఉన్నామంటే క్రైస్ట్ లవ్ అన్కండిషనల్. ఏ విధమైనటువంటి షరతులు కానీ స్వార్థము కానీ లేనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మాత్రమే అది చేయగలదు. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాన్ని కదా. ఎవని పనికత్తులు యొద్ద నీవు ఉంటివో ఆ బోయస్సు మనకు బంధువు. 2వ అధ్యాయంలో కూడా మనం చూసాము, బంధువు ఒకడుండెను. అతడెవరట? సమీప బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్టను తీసి పండుకొనవలను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఒకటిగా మనం చూసినట్లయితే నయోమి జీవితంలో ఆమె పెయిన్ఫుల్ సిట్యువేషన్స్లో నుంచి ఎన్నో నేర్చుకుందండి. షీ లర్న్ ఫ్రమ్ ద పెయిన్ఫుల్ సిట్యువేషన్. ఎక్కడో చదివాను, విశ్వాసులట 2 రకాలుగా ఉంటారట. మొట్టమొదటిది ఎవరంటే, మన జీవితంలో శ్రమలో అనేటటువంటి అగ్ని, ఆ టెంపరేచర్, హీట్ తగిలినప్పుడు సాఫ్ట్ అయిపోయేవాళ్ళు. ఇంకొకరు ఎవరంటే, ఆ హీటు, ఆ టెంపరేచర్ తగిలినప్పుడు హార్డ్ అయిపోయేవాళ్ళు. సే ఫర్ ఎగ్జాంపుల్, టేక్ అ ప్లాస్టిక్ ఉందనుకోండి, అది దానికి ఎప్పుడైతే అది హీట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? సాఫ్ట్ అండ్ సాఫ్ట్ అండ్ సాఫ్ట్ అండ్ సాఫ్ట్ అవుతుంది. యూజువలీ యూ కెన్ బెండ్ ఇట్, యూజువలీ యూ కెన్ ట్విస్ట్ ఇట్. ఇంకా ఎక్కువ ఉంటే మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. అదే గనక మనం మట్టిని తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పోజ్ ఇట్ టు ద హీట్, ఏమవుతుంది? స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ యాజ్ అ రాక్.
బ్రిక్. కొంతమంది అట రిపెంట్ అవుతారట, కొంతమంది ఏమో రెబెల్ అవుతారట, కొంతమంది ఏమో వారి యొక్క పరిస్థితులను బట్టి జవాబుదారీగా ఫీల్ అయ్యి, అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి వారి పాపాలను ఒప్పుకుంటారట. రెండవది కొంతమంది ఏమో దేవుని నిందించి దూషిస్తారట. వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యు ఆర్ అంటాడు. వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యు ఆర్. నయోమి సర్వశక్తిమంతుడు నాకు కీడు చేశాడనో, నష్టం చేశాడనో, లేకపోతే ఇంత విపత్తు నా మీదకి తీసుకొచ్చాడో అని అన్నది, కానీ ఆమె లోపల అంతరంగములో కార్యం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇది ఇట్ ఇస్ అ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ బ్రింగ్స్ ద ఎక్స్టర్నల్ రిఫార్మేషన్. మనం ఎక్స్టర్నల్గా రిఫార్మేషన్ కోరుకుంటాం. రిఫార్మేషన్ అంటే ఏంటి? దిద్దుబాటు, సంస్కరణలు జరగాలి, మార్పు రావాలి, మార్పు రావాలి, మనుషుల్లో మార్పు రావాలి, కుటుంబంలో మార్పు రావాలి, దిద్దుబాటు జరగాలి, సంస్కరణలు జరగాలి, వాటిలో జరగాలి, వీటిలో జరగాలని కోరుకుంటాం. కుటుంబంలో మార్పు ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు చెప్పండి, కుటుంబం అంటే ఎవరు? కుటుంబం అంటే ఎవరు? వ్యక్తులు కదా, నలుగురు వ్యక్తులు కుటుంబం అంటే. సమాజంలో మార్పు రావాలి అంటాడు. సమాజం అంటే ఏంటి? ఈ 4 కుటుంబాలే కదా. సిస్టంలో మార్పు రావాలి, రూల్స్లో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి, లేకపోతే ఇక్కడ మార్పు రావాలి, అక్కడ మార్పు రావాలి. వీఆర్ హియర్ టు బ్రింగ్ రిఫార్మేషన్. హలో, స్టాప్. బిఫోర్ యూ టాకింగ్ అబౌట్ రిఫార్మేషన్, టాక్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. వితౌట్ హ్యావింగ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, అంతరంగములో నుంచి దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపం ద్వారా తీసుకొచ్చే ఆ అంతరంగముల నుంచి వచ్చే మార్పు రాకుండా బయట నుండి వచ్చేటటువంటి దిద్దుబాటు జరగదు. కాబట్టి నాలో అంతరంగములో నుంచి వచ్చేటువంటి ఆ మార్పు ఉన్నదా? పాతవి గతించినవా, సమస్తము క్రొత్తవైన సాక్ష్యము దేవుడు నా జీవితంలో ఇవ్వగలడా? క్రీస్తు పోలికలోనికి నేను అనుదినము మార్చబడుతూ ఉన్నానా? పరీక్ష చేసుకోవాలి. భర్తలు పరీక్ష చేసుకోవాలి. నాలో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందా? లేకపోతే కుటుంబములో ఏముండదు చెప్పండి? రిఫర్మేషన్ ఉండదు. రిఫార్మ్డ్ అనే వర్డ్ ఈ మధ్య చాలా విరివిరిగా వాడబడతా ఉంది. రిఫార్మేషన్ అంటే ఫార్మేషన్ ఉంది, ఆ ఫార్మేషన్ జరిగింది. ఏదైతే ఫార్మేషన్ జరిగిందో అది పాపం వల్ల ఏమైంది? డిఫార్మ్ అయింది. ఏదైతే డిఫార్మ్ అయిందో ఇప్పుడు అదేమవ్వాలి? రిఫార్మ్ అవ్వాలి. రీఫార్మ్. ఆ రీఫార్మ్ అనేది దేవుడు ఎలా తీసుకొస్తున్నాడంటే ట్రాన్స్ఫార్మ్. ఈరోజంతా గ్రీక్ లాగా ఉంది కదా మీకు. అన్న జగిత్యాల వెళ్ళి గ్రీక్ నేర్చుకొచ్చినట్టున్నాడు అనుకుంటున్నారు. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద కీ ఆఫ్ ఎవ్రీ న్యూ బిగినింగ్, ఎ చేంజ్ ఇన్ లైఫ్. చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. నా భార్య అండి అస్సలు వినదండి, మొండి. ఆ మాట అంటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ట్రాన్స్ఫర్మేషన్ రాలేదని అర్థం. నీలో ట్రాన్స్ఫర్మేషన్ రాలేదు కాబట్టి నీ భార్య నీకు మొండిదానిలా కనపడుతుంది. నా భర్త ఉన్నాడండి, అసలయా నా బాలు బెటర్ అండి. ఏ బాలు? ఏ బాలు? నా బాలు బెటర్ అండి. యు కాంట్ బ్రింగ్ చేంజ్ అవుట్ సైడ్ అన్లెస్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ సైడ్. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ మార్పు అనేది రాకుండా మన చుట్టూ మార్పును ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు చెప్పండి, నయోమికి ఎవరు చెప్పారండి? నయోమి ద అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ మారింది ఇక్కడ. ద అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ మారింది ఇక్కడ. ద అండర్స్టాండింగ్ ఆఫ్ లుకింగ్ అట్ ద ఫ్యూచర్ మారింది ఇక్కడ. ఎందుకో తెలుసా? త్రూ పెయిన్ తన జీవితంలో ఏమొచ్చిందంటే బ్రోకెన్నెస్. బ్రోకెన్నెస్ లీడ్స్ టు బ్లెస్సెడ్నెస్. మన యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనం వెళ్ళాలంటే దానికి మూలం ఏంటో తెలుసా? అంతరంగంలో నుండి వచ్చేటువంటి బ్రోకెన్నెస్.
ఎంత కంఫర్టబుల్గా మనం జీవిస్తున్నాము, ఎంత కంఫర్టబుల్ స్టేట్లో మనం ఉన్నాము అనేది కాదు, ఎంతగా మనము క్రీస్తు యొక్క రూపంలోనికి కన్ఫామ్ అవుతున్నాము, ఆయన రూపంలోనికి మనం మార్చబడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మొదటి అధ్యాయంలో నయోమి వేరు, రెండో అధ్యాయంలో నయోమి వేరు, మూడో అధ్యాయంలో నయోమి వేరు. కావాలంటే మీరు చూడండి. మొదటి అధ్యాయంలో నయోమి తిరుగుబాటు చేసిందిగా, డిజోబిడియంట్గా అక్కడ మోయాబులో కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా తన యొక్క కోడలిద్దరిని కూడా మోయాబు దేశానికి వెళ్ళిపోమని సలహా ఇస్తా ఉంది. ఆమె తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది, తన గౌరవాన్ని మాత్రమే కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ గో బ్యాక్, నేను ఒక్కదాన్నే వెళ్తాను, మీ ఇద్దరితో నేను రాను అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కార్నల్, లోకానుసారమైన, శరీరానుసారమైనటువంటి మనస్సు. రెండో అధ్యాయంలోకి వచ్చేసరికి నయోమి ఎట్లా కనిపిస్తుందంటే, నన్ను మారా అని పిలవండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తాడు అంటుంది. మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి తన కోడల కొరకు మేలైన దాన్ని ఆలోచన చేస్తూ ఉంది. స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంది, ఆమెకి మెంటార్ రోల్ ప్లే చేస్తూ ఉంది. షీఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎ మెంటార్, కోచ్. గమనించారా ఇది? అయితే ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాము, అదేంటి నయోమి తన యొక్క కోడలిని అర్ధరాత్రి లేకపోతే రాత్రిపూట ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకోమని చెప్తా ఉందేంటి, ఇదేంటండి అసలు మనకేం అర్థం కావట్లేదు, హౌ ఇస్ ఇట్ అని అనుకుంటున్నారా? డోంట్ లుక్ ఎట్ దిస్ ఇన్ టు అవర్ కాంటెక్స్ట్. మన యొక్క కాంటెక్స్ట్లో, లేకపోతే మన యొక్క కల్చర్లో, లేకపోతే భౌతికమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానాలతో దీన్ని చూడబాకండి. ఇది నయోమి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, సమీప బంధు ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి ఒక నియమము, కట్టడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. మీకు ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, మొదటి సెషన్లో. ఒక విధవరాలని, మ్యారేజ్ అయినటువంటి వ్యక్తి భర్త చనిపోతే ఆ యొక్క స్త్రీ అలాగే ఉండిపోతుంది. ఆమెను విధవరాలుగా చూస్తారు. విధవరాలే, ఇంకా చూసేదేంటి అంటే, షీఈస్ వల్నరబుల్, పాసిబుల్ టు బి ఎక్స్ప్లోర్డెడ్, టేకెన్ అడ్వాంటేజ్. ఎవరైనా సరే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఆమెను చిన్న చూపు చూడొచ్చు, కర్షుడుగా చూడొచ్చు. సమాజంలో అట్లాగే ఆమె ఆ యొక్క స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి. కానీ దయగల దేవుడు, కరుణాసంపన్నుడైనటువంటి దేవుడు, అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ అలాంటి స్థితిలోనే జీవితకాలం అంతా తన లైఫ్ని ఆమె ఆ సారో, ఆ పెయిన్ని, ఆ యాగనీని ఆమె అనుభవించడానికి వీల్లేదు. ఆమెను విమోచించాలి, తిరిగి మరలా వివాహ వ్యవస్థలోనికి ఆమెను తీసుకురావాలి. ఆమె యొక్క జీవితంలో కూడా ఒక న్యూ బిగినింగ్ ఇవ్వాలి. మోడైపోయినటువంటివి, ఎండిపోయినవి మరలా చిగురించినట్లుగా న్యూ బిగినింగ్ ఆమెకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే, కిన్స్ మ్యాన్ రిడీమర్ అంటే సమీప బంధు ధర్మాన్ని అనేటువంటి వ్యక్తి నిర్వర్తించే ఒక వ్యక్తిని ఉంచి ఆ వివాహ వ్యవస్థలో విమోచన నియమాన్ని పెట్టాడు. ఇప్పుడు దాని కొరకు ఏం చేయాలంటే, హంబుల్గా ఆ బంధు ధర్మాన్ని నిర్వర్తించమని అడగాలి వెళ్ళి. అందుకనే ఇక్కడ నయోమి తన యొక్క ఆ కోడలతో ఏమంటుందంటే, ఆయన మనకు సమీప బంధువు. ఆ సమీప బంధువు ఏం చేస్తాడంటే, ఇదిగో విడో అయినటువంటి నిన్ను వివాహము చేసుకోవడానికి ఆయన అర్హుడు. సమీప బంధువే అది చేయాలి, ఎవడు పడతాడో చేయడానికి లేదు. కాబట్టి యు జస్ట్ గో అండ్ రిక్వెస్ట్, కెన్ యూ రిడీవ్ మీ? నువ్వు నన్ను విమోచించగలవా? విమోచించడానికి నీకు మనస్సుందా? సామర్థ్యమైతే ఉంది, నాకు తెలుసు. నువ్వు యోగ్యుడువు, అది కూడా నాకు తెలుసు. అయితే నీకు మనస్సుందా? నీకు ఇష్టం ఉందా? నన్ను ఈ యొక్క వైధవ్యపు నింద నుంచి, ఈ విడో అనేటువంటి నింద నుంచి, ఈ యొక్క బానిసత్వం నుంచి నన్ను విడిపించి
మరలా నన్ను వివాహితగా నువ్వు చేసేటటువంటి ఆ మనస్సు నీకుందా అని అడగడానికి ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ రిక్వెస్ట్, అంతేగాని నథింగ్ మోర్ దాన్ దట్. ఆ కల్చర్లో అదే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, మనకు వాక్యం చదువుతూ ఉంటే సడన్గా బోయాజు మధ్యరాత్రిలో లేచి చూసరికి ఆమె ఎక్కడుందట? జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. ఇలాంటి ప్యాసేజ్లు తీసుకొని లోకంలో చాలా మంది బైబిల్ని వక్రీకరిస్తూ ఉన్నారు. బోయాజు పక్కలో లేదామె, బోయాజు యొక్క కాళ్ళ దగ్గర పడుకొని ఉన్నది. ఎప్పుడైతే ఆయన లేచి నీవెవరు అని అడిగారో వెంటనే ఆమె అంది, నీ దాసురాలను. ఏమి చేయగోరుచున్నావు నీకు అన్నప్పుడు ఆమె అత్త ఆమెకు చెప్పినదంతా కూడా ఆమె చెప్పినప్పుడు వెంటనే బోయాజ్కి ఏమర్థమైంది? ఏమి ఎందుకు వచ్చిందో, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉందో, తాను ఏమి చేయగలడో మొత్తము అర్థమైన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఓకే, టుమారో నేను నువ్వు అడిగిన దాన్ని ఖచ్చితంగా దాన్ని తీసుకొని, నాకంటే సమీప బంధువు ఒకడున్నాడు, ఒకవేళ అతడు విడిపించినా సరే, లేకపోతే నేను నిన్ను విడిపిస్తాను. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ రిడీమ్షన్ లా, రిడెంప్షన్ లా, రిడెంప్టివ్ లాస్. సో కాబట్టి ఆ కాంటెక్స్ట్లోనే చూద్దాం. సరే, ఈరోజు మనము రూతు యొక్క జీవితంలో నుంచి 4 విషయాలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 4 ఇంపార్టెంట్ థింగ్స్. మన జీవితంలో న్యూ బిగినింగ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎప్పుడు దేవుడు నూతన కార్యాలు మనం చేయగలడు? ఇప్పుడు తన యొక్క కోడలైనటువంటి రూతుకు నయోమి ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా కానీ, రూతు చేసినటువంటి ఈ యొక్క కార్యంలోంచి కూడా కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, 3వ వచనం చూడండి. 3వ వచనం, నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము, అతడు అన్నపానములు పుచ్చుకున్నట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండము. మొట్టమొదటిగా చూసినట్లయితే రూత్ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్. రూత్ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్, అ ప్రిపరేషన్. ఇక్కడ ఈ ప్రిపరేషన్లో మనం ఏం చూస్తా ఉన్నాము అంటే, మొట్టమొదటిగా నయోమి ఏం చెప్తుందంటే వాష్ యువర్ సెల్ఫ్ అంటుంది. వాష్ యువర్ సెల్ఫ్. ఏ ప్రిపరేషన్ ఇది? ఆమెకి ఇచ్చినటువంటి ఈ డిస్క్రిప్షన్లో మనకి ఏం కనిపిస్తుందంటే ఇట్ ఈస్ అ బ్రైడల్ ప్రిపరేషన్. ఒకసారి చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 9 నుంచి చదువుతాం రండి. 9వ వచనం నుండి, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్ననైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్టను నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నేను అలంకరించి తిని, నీ చేతులకు కడియములను పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి తిని, నీ చెవులకును ముక్కునకును పోగులను, నీ తలకును కిరీటమును పెట్టించి తిని, ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనార పట్టును విచిత్రమైన కుట్టు పని గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనె నీకు ఆహారముగా ఈగా నీవు మిక్కిలి సౌందర్యవతి అయి రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. వాట్ ఈస్ దిస్ డిస్క్రిప్షన్? ఇజ్రాయేల్ గురించి దేవుడు ఇస్తున్నటువంటి ఒక డిస్క్రిప్షన్ ఇది. ఒక దేశాన్ని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నేషన్ని ఒక కన్యకగా, ఒక స్త్రీగా అభివర్ణిస్తూ రాయబడిన మాటలు ఇవి. దేని కొరకట ఇజ్రాయెల్ని దేవుడు ఎన్నుకున్నాడు? కవనెంట్ కోసం, నిబంధన చేయడానికి. ఆ కవనెంట్ని దేంతో పోలుస్తున్నాడు? మ్యారేజ్. ఈ ప్రిపరేషన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? బ్రైడల్ ప్రిపరేషన్. ఒక పెండ్లి కుమార్తెను వివాహ దినమున సిద్ధపరుస్తున్నట్లుగా
స్నానం చేయించి నూనెతో నేను అనాయింట్ చేసి తైలము రాసి పట్టు వస్త్రములు ధరింపచేసి అలంకరణలు నీకు పెట్టి తల మీద కిరీటము పెట్టి నిన్ను చూస్తే ఎలా కనపడ్డావు? రాణి, మహారాణిలాగా నేను నిన్ను చేసుకున్నాను, ఎన్నుకున్నాను. ఈ భాషని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. లేకపోతే మనము ఎక్కడికో వెళ్ళిపోతాం. లిటరల్గా తీసుకోకూడదు. ఇది అలంకార రూపకమైనటువంటి భాష. అలంకారంగా ఉన్నదాన్ని అలంకార రూపంగానే అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి భావాన్ని మనం తీసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే నీతో ఒక నిబంధన చేసి నువ్వు నా దానిగా నేను నీ వాడనుగా అన్నట్లుగా పరమగీతములో మనము దేవునితో ఒక నిబంధన జనాంగంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ నిబంధన ఇక్కడ వివాహంతో పోలుస్తున్నాడు దేవుడు. పోలిక. ఇక్కడ ఇదే లాంగ్వేజ్ సంబంధించిన మాటలు రూతుతో నయోమి చెప్తా ఉంది. నీవు లేచి స్నానం చేసి అనాయింట్ విత్ ఆయిల్, పుట్ ఆన్ ద రైట్ క్లాక్. 3 విషయాలు చెప్పింది. ఆ 3 కూడా దేనికి సాదృశ్యం అంటే ప్రిపరేషన్. మొట్టమొదటిది వాష్ యువర్ సెల్ఫ్. వాష్ యువర్ సెల్ఫ్. వాష్ అన్న మాట ఏమిటయా అంటే దేనికి సాదృశ్యంగా ఉంటాయంటే మొట్టమొదటిగా మన యొక్క మారు మనస్సుకి ఇది సాదృశ్యము. వాష్ యువర్ సిన్స్ విత్ హిస్ బ్లడ్. వాషింగ్ అనేది బైబిల్లో 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి, ఆయన రక్తం ద్వారా మనం కడగబడతాము. రెండోదట, ఆయన వాక్యము ద్వారా మనము శుద్ధి చేయబడతామట. అర్థమవుతుందా? మన పాపములు మనం ఒప్పుకునేలా ఏం చేస్తాడట? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మనల్ని పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయను. అప్పుడు తన కుమారుడైన క్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుంచి మనలను కడిగి వేస్తాడట. ఆయన రక్తము మనల్ని కడిగి వేస్తా ఉంది. దేని నుంచి అంటే కమిటెడ్ సిన్స్. మనం ఏదైతే దోషములు, అపరాధములు, పాపములు ఆయన ఎదుట మనం చేస్తున్నామో వీటన్నిటిని కడిగి వేసేది ఏంటంటే ఆయన రక్తము. రెండవది కనుక మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం అనే ఉదకము చేత ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట? కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. వాషింగ్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనేటువంటి ఆ ఉదకముతోటి, ఆ నీళ్లతో దేవుడు మనల్ని కడుగుతున్నాడట. ఇదేంటి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క మురికి, లేకపోతే ఆ డర్ట్, ఆ మాలిన్యం అంతా కడగాలంటే ఏం చేయాలి? వెళ్ళి స్నానం చేయాలి. డ్రైనేజ్లో ఇలా పడ్డాం అనుకోండి, బయటికి రాగానే ఏం చేస్తాం? వాటర్ ఇట్లాగా స్ప్రింకిల్ చేసుకుంటే అయిపోయిందా? లేకపోతే స్ప్రే కొట్టుకొని మేనేజ్ చేద్దామంటే సరిపోద్దా? ఏం చేయాలి? వాట్ యు నీడ్ ఎ షవర్, క్లెన్సింగ్, మొత్తం కడిగేసి. క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఏం చేస్తుందంటే మనల్ని కడిగి వేస్తుంది, శుద్ధులుగా చేసింది. ఆ తర్వాత అనుదినము దేవుని వాక్యపు వెలుగులోకి మనం వెళ్తున్నప్పుడు మన అంతరంగము, మన మనస్సాక్షి, లేకపోతే మన యొక్క స్థితి, అవన్నీ ఆయన వాక్యపు వెలుగులో చూపిస్తూ ఉన్నప్పుడు కంటామినేషన్ అంటే మనకి బయట నుండి అంటుకునేటటువంటి మురికి ఉంటుంది. వాటిని ఆయన ఏం చేస్తాడంటే వాక్యముతో కడిగి వేస్తూ ఉంటాడు. కమిటెడ్ సిన్, కంటామినేషన్ ఆఫ్ ద వరల్డ్, ఇవి 2 కూడా ఆయన రక్తము చేత, ఆయన వాక్యము చేత మనల్ని అనుదినము కడుగుతూ ఉంటాడు. ఇంకా కొంచెం కనుక మనము దీన్ని డాక్ట్రినల్గా ఆలోచించాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి మనం వచ్చినప్పుడు, మన మనస్సాక్షి మన యొక్క ఉన్నటువంటి పాపాన్ని మనం చూపించినప్పుడు మనము సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన రక్తము చేత మనము కడుక్కోవాలి. సో కాబట్టి ఇది మొట్టమొదటగా జరగాల్సింది. ఇది జరగకుండా మనము ఆ పరమ బోయాజు అనేటువంటి ఆ బోయాజు దగ్గరికి వెళ్ళి ఆ నిబంధన, ఆ కవెనెంటల్, ఆ లవ్ రిలేషన్షిప్లోనికి, ఆ మ్యారేజ్ రిలేషన్షిప్లోనికి మనం వెళ్ళలేము. అది జరగదు. అది జరగాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే వాష్
దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళు. అనుదినం ఆయన బైబిల్ ఓపెన్ చేసి కూర్చో. ప్రభుని అడుగు, ప్రభువా నా అంతరంగాన్ని నాకు చూపించువా, నా అంతరంగాన్ని నాకు చూపించు. ప్రతిరోజు మనం అద్దం ముందు కూర్చొని ఏ విధంగా అయితే మన ముఖాన్ని చూసుకుంటామో, మన బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని చూస్తామో, లేకపోతే వాటిని సరి చేసుకుంటామో, దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి వెళ్ళి మనం అడగాలి, ప్రభువా నా అంతరంగం ఎలా ఉందో నాకు చూపించు, నేను లోపల ఎలా ఉన్నానో నాకు చూపించు, ఆ మురికిని నాకు చూపించు, దాన్ని నేను కడిగి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటి సిద్ధ మనసుతో మనం బైబిల్ని పట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. దేవుడు మన ఆశకుల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. డూ యూ హ్యావ్ ద డిజైర్? మొట్టమొదటిగా ఉంటుంది వాష్. ప్రిపరేషన్లో మొదటి భాగం ఏంటంటే వాష్ యువర్ సెల్ఫ్, వాష్ యువర్ సెల్ఫ్. రెండవది కనుక చూసినట్లయితే అనాయింట్ యువర్ సెల్ఫ్ విత్ ఆయిల్. నూనె ఏమని రాస్తుంది అక్కడ? నూనె ఉందా? తైలము. తైలము రాసుకొని, తైలము రాసుకొని అన్నమాట ఇంగ్లీష్లో అనాయింట్ విత్ ఆయిల్. అనాయింట్ విత్ ఆయిల్ అనేది ఏంటంటే మన యొక్క జీవితంలో ఇట్ ఈస్ ద ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొందుతావో, ఆయన రక్తం చేత నువ్వు కడిగివేయబడతావో, అప్పుడు ఆయన తన యొక్క ఆత్మ చేత నిన్ను అభిషేకిస్తాడు. అభిషేకం అంటే ఏదో మన యొక్క జీవితంలో కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అనుకోబాకండి. కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అనుకోబాకండి. మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కడు తన ఆత్మ చేత అభిషేకించబడిన వారే. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోవాలి. బైబిల్లో అభిషేకం అనేది ఎవరెవరికి జరిగేది? జనరల్గా పాత నిబంధన గ్రంథంలో రాజులని, రెండవది యాజకులని, వీళ్ళని అభిషేకించేవాళ్ళు తైలంతో. రాజుగా అనాయింట్ చేయాలంటే తల మీద నూనె రాసి అభిషేకించారు, సమూయేలు దావీదును అభిషేకించినట్లుగా. తర్వాత యాజకులుగా వాళ్ళని నియమించాలంటే తర్వాత అహరోను ఎలాగైతే ప్రధాన యాజకుడు నియమించబడినప్పుడు మోషే ఏం చేశాడు? అతన్ని తల మీద నూనె పోసి యాజకుడిగా అపాయింట్ చేశాడు. సో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ మనము ఈ అనాయింటింగ్ ఆఫ్ ద ఆయిల్ అనేది ఎవరికి రిప్రజెంటేషన్గా కనిపిస్తుందంటే 2 స్పెసిఫిక్ ఆఫీసెస్. ఒకటి రాయల్, రెండవది ప్రీస్ట్హుడ్. నూతన నిబంధనలో కనుక మనం చూసినట్లయితే మనమందరము కూడా రాయల్ ప్రీస్ట్హుడ్ అట. అవునా? రాజులైన యాజక సమూహము. మరి రాజులైనటువంటి యాజక సమూహముగా క్రీస్తులో ఆయన మనల్ని చేసినప్పుడు మనల్ని రాజుగా అవడానికి ఆయన ఏ తైలముతో అభిషేకించాడండి? యాజకుడు అవడానికి ఆయన ఏ తైలముతో మనల్ని అభిషేకించాడు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అందరూ మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరూ, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన ప్రతి ఒక్కరూ, ఆయన రక్తము చేత విమోచింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో ఎవరు చెప్పండి? రాజులైన యాజక సమూహము. ఈ రాజులైన యాజక సమూహముగా క్రీస్తులో పిలువబడిన మనం అందరము పరిశుద్ధాత్మను తైలము చేత అభిషేకించబడి అపాయింట్ చేయబడ్డాం. ఎవ్రీ అనాయింట్మెంట్ ఈజ్ ఫర్ అపాయింట్మెంట్. ఊరికి ఎగరడానికి గంతులేయడానికి కాదు. ఎవ్రీ అనాయింట్మెంట్ ఈజ్ ఫర్ అన్ అపాయింట్మెంట్, అండ్ దట్ అపాయింట్మెంట్ ఈజ్ అ పర్టికులర్ వర్క్, ఆఫీస్, డ్యూటీ, వర్క్. ప్రార్థనా పరిచర్య, మధ్యవర్తిత్వ పరిచర్య, విజ్ఞాపన పరిచర్య, కన్నీటితో ప్రార్థనలు చేసే పరిచర్య యాజకత్వం. ఆ యాజకత్వం అనే పరిచర్య కొరకు దేవుడు మనందరినీ సంఘముగా వ్యక్తిగతంగా ఆయన పిలిచాడు, అపాయింట్ చేశాడు, అనాయింట్ చేసి అపాయింట్ చేశాడు. దేవుడు నీకు ఆల్రెడీ అప్పగించిన పరిచర్యని చేయకుండా, దేవుడు నిన్ను ఆల్రెడీ అపాయింట్ చేసినటువంటి ఆ పనిలో నువ్వు ఉండకుండా, దేవుడు నిన్ను ఆల్రెడీ అనాయింట్ చేసి నిన్ను ఎనేబుల్ చేసి ఒక పనిని నీకు ఇంట్రెస్ట్ చేసి ఈ పని కొరకు నేను నిన్ను అనాయింట్ చేస్తానని చెప్తుంటే, ఆ పని చేయకుండా నన్ను అనాయింట్ చేయి, నన్ను అనాయింట్ చేయి, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏంటి మాటలు, పిచ్చి మాటలు. దేవుని యొక్క రాజ్యమును కొరకు, ఆయన రాజ్యాన్ని లోకములో మనం తీసుకురావడానికి, ఆ యొక్క కింగ్డమ్ రిప్రజెంటేటివ్స్ గా దేవుడు మనల్ని ఆల్రెడీ అనాయింట్ చేసి
ఇదిగో ఆ యొక్క రాజ్యపు విలువలతో ఈ లోకంలో జీవించమని ఆయన చెప్తా ఉంటే, ఆ రాజుని పరిచయం చేయమని చెప్తా ఉంటే, ఆ పని చేయకుండా అనాయింటింగ్ 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 ఏంటిది? Every child of God is being anointed by the Holy Spirit God, the oil. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాషింగ్ అనేది జరగకుండా అనాయింటింగ్ అనేది లేదు. స్నానం చేయకుండా తైలం రాసుకోవటం అనేది ఏ ఒక్కరు కూడా చేయరు. ఈ రెండింటికి ఉన్నటువంటి స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే తెలుసా? మొట్టమొదటగా క్రీస్తు రక్తము చేతను కడగబడిన తర్వాత, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆయన వస్తాడు, స్థిర నివాసము చేస్తాడు. ఆయన నిన్ను ఆత్మతో ముద్రిస్తాడు, ఆత్మ వరములు నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఇదిగో ఆయన నిన్ను అభిషేకించి ఆయన పని కొరకు నిన్ను ఎనేబుల్ చేస్తాడు. అంతేకాకుండా అనుదినము 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 క్రీస్తు ప్రభు యొక్క పోలికలోనికి నిన్ను నడిపించేటటువంటి ప్రక్రియ నీలో కొనసాగిస్తాడు. రైస్, వాష్, అనాయింట్. మూడోది కనుక చూసినట్లయితే పుట్ ఆన్ ద క్లాక్. వస్త్రము ఏంటంట? చదవండి. నీ బట్టలు కట్టుకొని. తెలుగులో బట్టలు కట్టుకొని అని రాస్తుంది, ఇంగ్లీష్లో ఏమని రాస్తుంది? పుట్ ఆన్ యువర్ క్లోక్. క్లోక్ అనేది పై వస్త్రం. పుట్ ఆన్ యువర్ క్లోక్, రైట్ గార్మెంట్స్. రైట్ గార్మెంట్స్. ఈ గార్మెంట్స్ అనేటువంటిది నూతన నిబంధనలు ఎక్కడ మనం చూసినా కానీ దేనికి సాదృశ్యంగా తెలుసా? ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతిని ధరించుకోవటము, నవీన స్వభావమును ధరించుకోవటము. ఇదిగో కడగబడ్డావు, దేవుని ఆత్మ చేత ఏం చేయబడ్డావు? అనాయింట్ చేయబడ్డావు, ముద్రించబడ్డావు. ఇప్పుడేమంటే దేవుని నీతిని ధరించుకొని ఈ లోకములను వెళ్ళావు. నిన్న జగిత్యాల్లో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఒక మంచి తలంపిచ్చాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అక్కడ ధ్యానించుకున్నాం. ఒకసారి తీయండి, మనం కూడా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక, ఏంటి ఎవరు మాట్లాడరండి? మీ బైబిల్లో ఒకటే ఉందా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. 5 నుంచి ఊరిని చదువుతున్నాను, దాంట్లో కొన్ని మాటలు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము, లుక్ ఎట్ దిస్, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఏంటట? ధరించుకొని ఉన్నారు. పుట్ ఆన్ ద న్యూ నేచర్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూసారా? కొన్ని చంపివేయమంటున్నాడు, కొన్ని విసర్జించమంటున్నాడు, కొన్ని పరిత్యజించమంటున్నాడు. ఇవి 3 చేసిన తర్వాత కొన్ని ధరించుకోమంటున్నాడు. ముందు ఈ 3 జరగాలి, అప్పుడు ధరించుకోవటం. ఏమి ధరించుకోవాలట? జాగ్రత్తగా వినండి. విరాట్ కోహ్లీ ఏ ఫ్రాంచైజీ? ఐపీఎల్లో? మాకేం తెలియదు అన్నట్టు తలకాయ ఉంచుకోబాకండి. విరాట్ కోహ్లీ ఏ ఫ్రాంచైజీలో ఆడాడు? ఐపీఎల్, ఆర్సీబీ. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గనక ఆయన సిఎస్కేకి వచ్చాడు అనుకోండి, అనుకుందాం.
కొంతమంది కొట్టేటట్టు చూస్తున్నారు. అనుకుందాం. ఇమ్మీడియట్గా ఏం మారుస్తాడు చెప్పండి? ఫ్రాంచైజీ మారింది అంటే ఇమ్మీడియట్గా ఏం మారింది? జెర్సీ మారింది. హీ విల్ చేంజ్ ద జెర్సీ. ఒకవేళ గనక సిఎస్కే తరపున ఆడుతూ కూడా ఆయన పాత జెర్సీ విచ్ ఈస్ ఆర్సీబీ జెర్సీ వేసుకొని బ్యాట్ పట్టుకొని వస్తున్నాడు అనుకోండి, టీం మాత్రం సిఎస్కేనే, జెర్సీ మాత్రము ఆర్సీబీ వేసుకొని వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? రాణిస్తారా అసలు లోపలికి? ఆడనిస్తారా? నువ్వు కోహ్లీ కావచ్చు, టెండూల్కర్ కావచ్చు, ఇంకొకటి ఎవడన్నా కావచ్చు, నువ్వు మా టీంలో ఉంటే, మా ఫ్రాంచైజీలో ఉంటే మా జెర్సీ వేసుకోవాల్సిందే. ఆ థాట్ అసలు ఎంత ట్రిగ్గర్ అయిందంటే, వాట్ యు వేర్ మ్యాటర్స్ బికాస్ దట్ బిలాంగ్స్ యువర్ ఐడెంటిటీ. అందుకనే స్టేడియంలో చూడండి, 2 మ్యాచ్లు ఆడతామని అనుకోండి, ఒకటి ఫుల్ ఎల్లో, ఇంకొకటి ఫుల్ రెడ్. ఈ రెడ్ ప్రపంచమంతా ఎవరు? ఆర్సీబీ. ఎల్లో ప్రపంచమంతా ఎవరు? సిఎస్కే. అంటే ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరంలా, ఆడేసుకున్న డ్రెస్ను బట్టి, ఓ ఈ సపోర్టింగ్ దిస్ టీమ్ అండ్ ఈ సపోర్టింగ్ దట్ టీమ్. డియర్ ఫ్యాన్స్, తెలిసిపోతుంది. వాళ్ళు వేసుకున్నటువంటి ఆ యొక్క జెర్సీని బట్టి ఏ టీంలో వాళ్ళు ఆడుతున్నారో తెలిసిపోతుంది. మరి నువ్వు ఏ టీంలో ఉన్నావో ఎలా తెలుస్తుంది? హూ ఈజ్ యువర్ కెప్టెన్? విచ్ ఫ్రాంచైజ్ యూ బిలాంగ్స్ టు? To whom you are playing for? ఆ పాత జెర్సీని తీసి బయటపడేసి నూతనమైనటువంటి ఈ జెర్సీ వేసుకోమంటున్నాడు. అదేంటో తెలుసా? కింద రాశాడు, కనికరమట, దయ అట, ప్రేమ అట, జాలిగల మనస్సు అట, ఇవన్నీ కలిగినటువంటి నవీన స్వభావమును, నూతనముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ న్యూ లైఫ్ని ధరించుకో. అది చూసినప్పుడట లోకానికి ఏం తెలుసా? ఇదిగో ఈ జెర్సీ చూస్తే ఈ బిలాంగ్స్ టు దిస్ ఫ్రాంచైజీ, ఈ జెర్సీ చూస్తే ఈ బిలాంగ్స్ టు దట్ ఫ్రాంచైజీ అని ఊరికనే ఆ డ్రెస్ చూడగానే ఎట్లాగైతే కనిపిస్తుందో, ఎందుకంటే బికాస్ యూ వోర్ ఇట్, అది నువ్వు ధరించుకున్నావు కాబట్టి, నువ్వేం చేస్తావు తెలుసా? మై ఐడెంటిటీ బిలాంగ్స్ టు దిస్ అని చెప్తున్నావు. ఇన్ ద సేమ్ వే క్రీస్తును ధరించుకో, నవీన స్వభావమును ధరించుకో. క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ నూతన స్వభావాన్ని మనము ధరించుకొని ఈ లోకములో మనం బయటకు వెళ్తున్నట్టే, ఓ హీ బిలాంగ్స్ టు క్రైస్ట్, హీ బిలాంగ్స్ టు క్రైస్ట్, హీ బిలాంగ్స్ టు క్రైస్ట్, హీ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఉందా? జాలిగల మనస్సును ధరించుకోమన్నాడు, ప్రేమను ధరించుకోమన్నాడు, క్రీస్తును ధరించుకోమన్నాడు, నవీన స్వభావమును ధరించుకోమన్నాడు. ఇవి ధరించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైనటువంటి చిన్న చిన్న షార్ట్స్, క్లిప్స్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం వాడు ఏం చేస్తాడంటే, ఆర్సీబీ ఫ్రాంచైజీ వేసుకుని వస్తాడు. ఇప్పుడు ఆర్సీబీ ఓడిపోతుంది అనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే టక్మని జెర్సీ మార్చేస్తాడు అనమాట, సిఎస్కే వేసేస్తాడు. ఏ అని అరుస్తూ ఉంటాడు. అవి రెండు అక్కడ కనపడతా ఉంటాడు. అంతకుముందు వాడు రెడ్ షర్ట్లో ఉంటాడు. తర్వాత ఇంకా లాస్ట్ 1 hour వచ్చేసరికి, 2 hours వచ్చేసరికి వీడు ఎట్లాగా ఓడిపోతున్నాడు, ఇక్కడ మనోడు ధోని ఉన్నాడు కదా, ఈ టీంను రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఎల్లో వేస్తాడు అనమాట. అది కాదు ఇక్కడ. పాతది లోపల పెట్టుకొని, పాత స్వభావం లోపల పెట్టుకొని, ఇది పైన ఊరికి వేసుకోమంటలా. దాని ఏమంటున్నాడు? పుట్ ఆఫ్, పుట్ ఆఫ్, పుట్ ఆన్, కిల్, డిస్ట్రాయ్, డివోర్స్. వాటిని పరిత్యజించు, వాటిని విసర్జించు, వాటిని చంపివేయి. అప్పుడు అంటున్నాడు, ఈ నవీన స్వభావమును ధరించుకో. టేక్ దిస్. రూత్కి ఏమంటా ఉంది? పుట్ ఆన్ ద రైట్ క్లాక్,
గ్రేవ్ క్లోత్స్ తీసేయి, గ్రేస్ క్లోత్స్ ధరించుకోవాలట. ఏ క్లోత్స్ ఇవి? గ్రేస్. మనకి నీతినిచ్చింది ఆయన కృప. ఆ కృపకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించుకో, విశ్వాసానికి సంబంధించిన వస్త్రాలు ధరించుకో. స్వనీతి అనే మురికి బట్టలను తీసేయి, ఫిల్ ది ర్యాగ్స్. అవి ఆ కంపు కొట్టేటటువంటి ఆ మురికి బట్టలు తీసేసేయి. గ్రేవ్ క్లోత్స్, గ్రేస్ క్లోత్స్. టేక్ దిస్. ఆనంద తైలం రాసుకో. ఇదిగో ఇప్పుడు ఆయన ఏమి తీస్తాడంట? ఏమి ధరింపచేసాడంట? ఉల్లాస వస్త్రములు ధరించుకో. ఎందుకో తెలుసా? అమ్మా రూతు, నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. Your sorrow is going to come to an end. నీ నింద, నీ అవమానం, నీ దుఃఖం, నీ యొక్క ఈ యొక్క వైదవ్యపు ఈ నింద మొత్తాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. దానికి గుర్తుగా ఏం చేయమంటుందో తెలుసా? పుట్ ఆన్ ద క్లోత్స్ ఆఫ్ రిజాయిస్, రైచియస్నెస్. ప్రియమైన వారులారా, మన నీతి దేవుడు మనకు అనుగ్రహించిన నీతి. He exchanged our wretchedness with his righteousness. He exchanged on the cross our wretchedness with his righteousness. ఆయన మన పాపము తీసుకున్నాడు, ఆయన మనకు తన నీతిని అనుగ్రహించాడు. ఆయన మన యొక్క శాపాన్ని తీసుకున్నాడు, మనకు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆయన మన యొక్క మరణాన్ని తీసుకున్నాడు, ఆయన తన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన మన నిందను తీసివేసి మనకు మహిమను అనుగ్రహించాడు. ఇది సిలువ మీద జరిగింది. ఇది అ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నయోమి అక్కడ రూత్కు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్లో మనము ఏం చూస్తా ఉన్నామంటే, అ బ్యూటిఫుల్ గాస్పల్. అ న్యూ బిగినింగ్ ఈజ్ అ ప్రొడక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద గాస్పల్. మన యొక్క జీవితంలో ఆ నూతన ఆరంభం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, వాష్ విత్ హిస్ బ్లడ్ అండ్ దెన్ వాష్ విత్ హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. బీ క్లెన్స్డ్. కడుగుకో, లే. ముందు అదే స్థితిలో ఉండదు, ఆ దుఃఖములో ఉండదు, ఆ నిట్టూర్పులో ఉండదు, ఆ గతం యొక్క అనుభవాల్లోనే ఉండదు. ఫర్ సమ్ marriage is misery, for some marriage is a glorious memory. But what God is promising here, Ruth, it is a miserable thing, past. A miserable past, leave it. Close it. Close Moab. మోయాబుని విడిచిపెట్టాయి. భౌతికంగా విడిచిపెట్టొచ్చావు, తలంపుల్లో కూడా విడిచిపెట్టాయి, ఆలోచనలు కూడా విడిచిపెట్టాయి, ఆ రిలేషన్షిప్ కూడా విడిచిపెట్టేసాయి. Cut off from Moab. God is going to start a new beginning in Bethlehem. ఆ న్యూ బిగినింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే మొట్టమొదటి తెలుసా? రైజ్, గెట్ అప్, వాష్, అనాయింట్, పుట్ ఆన్ న్యూ క్లాత్స్. కడగబడుట, తర్వాత తైలము చేత అభిషేకించబడుట, అనాయింట్ చేయబడుట. మూడవది చూసినట్లయితే వస్త్రములు ధరించుకోవడం. నీతి దేవుడు మనకు ఆపాదించాడు. ఇది ధర్మశాస్త్రం వల్ల కలిగినటువంటి మన నీతి కాదు, మనం సంపాదించుకున్నది కాదు. కలువరి శిలువలో క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వరం. సో న్యూ బిగినింగ్లో ఫస్ట్ థింగ్ ఒక్కటే మనం చూసాం ఈరోజు. వాట్ ఈస్ దట్? ప్రిపరేషన్. షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్. She prepared herself. Are you prepared for the bridegroom is going to come? పెండ్లి కుమారుడిగా క్రీస్తు ప్రభు రాబోతున్నాడు, పరమ బోయాసు. ఆయన రాకడ కొరకు నేను సిద్ధపరచుకున్నావా? ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావా? నీ పాపములన్నీ ఆయన రక్తంలో కడుగుకున్నావా? నీ మనస్సాక్షి కడగబడిందా? నీ హృదయం అంతరంగం కడగబడిందా? వాష్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తూ ఆయన నిన్ను తన యొక్క ఇన్నర్ వాయిస్తో అనుదిన నడిపిస్తున్నాడా?
ఆయన నీతిని ధరింప చేసుకొని ఈ లోకములో మనము క్రీస్తుకు ప్రతినిధులుగా జీవిస్తూ ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.